సత్యం చ కిం, సత్యమైనది ఏది? భూతహితం సత్ ఏవ, ప్రాణులకు హితమైన సత్లక్షణమే సత్యం అని చెప్తున్నారు. భూతహితం అంటే ప్రాణులకు, హితం అంటే మంచిదని అర్థం మామూలు భాషలో చెప్పాలంటే. ఇక్కడ హిత శబ్దానికి దూధాయి ధారణ పోషణయో ధాతు అంటే భూతములన్నీ ధరించగలిగినది ఏది అని అర్థం. భూతహితం అంటే భూతముల చేత, అంటే ప్రాణులను భూతాలు అంటారు. భూతాలంటే దయ్యాల భూతాలు అని అర్థం కాదు అక్కడ. ప్రాణులన్నిటినీ భూతం ఎందుకంటారంటే భవతీతి భూత, అంటే ప్రాణులన్నీ కలిగిన అంశములు. ఉనికి ఏమో ఉన్నది, తర్వాత సృష్టిలో కలిగిన ప్రతి అంశం కూడా భూతమే. అది మనం అందుకే పంచమహాభూతములు అంటాం. అవి కూడా సృష్టిలో కలిగిన అంశం, సృష్టి నుండి వ్యక్తమైనవి. సృష్టిలో కలిగినాయి కాబట్టి పంచమహాభూతాలు అంటాం. ప్రాణులన్నిటినీ కూడా పశుపక్షి క్రిమి కీటకాదులతో సహా మనిషి, అన్ని చెట్టు చేమ అచర ప్రాణులు అన్నీ కూడా భూతములే. అంటే అన్నీ కలిగినాయి. ఎట్లా కలిగినాయి? ఉనికి అంశములుగా కలిగినాయి. పిల్లలు కలిగారన్నామను, ఎట్లా కలుగుతారు? తన అంశంగా కలుగుతారు, అంతేనా? తల్లిదండ్రుల అంశమే పిల్లలు. పిల్లలనే జీవుడు వేరే గాని పిల్లలంటే జీవుడు కూడా ఆ తల్లిదండ్రుల అంశమే. ఎందుకంటే వాడు మ్యాచ్ చేసుకొని పుట్టాడు కాబట్టి, వాళ్ళకంటే వేరుగా ఏమి ఉండడు. ఒకవేళ ఎవరైనా విలక్షణంగా ఉండి, ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు కంటే చాలా విలక్షణంగా ఉన్నాడు. ఇప్పుడు అట్లా చెప్తారు? మరి హిరణ్యకశిపుడు అంశమే అయి ఉండాలి అంటే అక్కడ మనం గుర్తించవచ్చు ఒక విషయము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కంటే ఎక్కువ హరినామస్మరణ చేస్తాడు. హరినామస్మరణ చేయటం అనే దాంట్లో మాత్రం ఇద్దరు సమానం, కానీ వ్యతిరేకంగా చేస్తాడు హిరణ్యకశిపుడు, కావాలని చేస్తాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు రెండు ఒకే అంశం ఎట్లా అయినాయి అంటే, హరినామస్మరణ అనే ఒక చింతన హిరణ్యకశిపుడి లాగా ఎవరైనా చేయగలరా? అసలు వ్యతిరేకంగానైనా చేయలేరు. భక్తులలో కూడా ప్రహ్లాదుడి స్థాయికి ఎవరైనా చేయగలరా అంటే అది చేయలేరు. అసమానమైనది రెండు కూడా. అదే సమయంలో ఘటనా చతురత ఏం చేసింది? ప్రహ్లాదుడు లాంటి ఒక భక్తుడిని ఉద్ధరించటం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఒకేసారి చూపించటం ఆ అవతార విశేషం. అందుకే ఇద్దరూ అంతే సమానంగా హరినామస్మరణ చేస్తున్నారు. ఇద్దరి కోసం హరి దిగి రావాల్సి వచ్చింది. శత్రుపక్షం అయినా సరే, మిత్రపక్షం అయినా సరే. అందులో సాపేక్షికమే కదా అది. అంటే ఒకటే సాపేక్షికం కాదు, ఒకటే అంశం ఉంది ఇద్దరిలో. అట్లాగే మనకు కలిగిన పిల్లలు అంటే మనకు కలిగిన పిల్లల్లో కూడా మనకు సమన్వయం అయ్యేటట్టే, మన స్థితిగతులకు సమన్వయం అయ్యేటట్టే ఉంటుంది అది. ఎవరికి ఎవరు కలిగారన్నా సరే ఒకటి, వీళ్ళకు వీళ్ళు మ్యాచింగ్. ఎందుకు? ఇట్లాంటి ప్రవృత్తికి ఇట్లాంటి ప్రవృత్తి ఉంటే ఆ రెండు ప్రవృత్తులు కలిసి ఎదుగుతాయి అక్కడ.